ఇప్పుడు చెన్నై వరకు వెళ్ళి సాయంత్రం వరకు వచ్చేద్దాం. నా ట్రైన్ అయితే అనౌన్స్ అవుతుంది ఇప్పుడు. సో వీకెండ్ అయితే చెన్నైలో ఉండడానికే చూస్తాను ఆల్మోస్ట్. ఎందుకంటే వీకెండ్ వెళ్ళి ఆ యొక్క కోచింగ్లో ఉండేసి రావాలి. సో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. టైం 6 అవుతుంది, 20 మినిట్స్ తక్కువ. సో ట్రైన్ అయితే వచ్చేసింది. కొంచెం వేసేసరికి లేట్ అయింది, అందరం లైన్లోనే వచ్చారు. సో అట్లా అయితే వచ్చేసాను బయటికి. సో నేను కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత అయితే నేను ఎక్కడికి ఎందుకు వచ్చాను, ఎక్కడ కోచింగ్ సెంటర్, ఏం కోచింగ్ అదంతా కూడా మీరు చెప్తాను, ఓకేనా. నేను 3 hours స్టే చేసిన డార్మిటరీ ఇది డబుల్, నాది సింగిల్ అనమాట. నాది సింగిల్ వేసాను. సో ఇది డార్మిటరీ అంటారు కదా. సో ఇది ఎగ్మోర్ స్టేషన్ పైన అయితే ఉంటుంది. 1 hourకి 150 అలా ఉంటుంది. 225 అయింది. 3 hours తీసుకున్నాను. సో కాసేపు అయితే రెస్ట్ తీసుకుని తర్వాత ఇక్కడ నుంచి నేను వెళ్తాను అనమాట 10 కల్లా, ఓకేనా. సో దీంట్లో అయితే ఒక సాకెట్ ఇచ్చాడు, లైట్ ఇచ్చాడు, లైట్. సో దీంట్లో నుంచి అయితే ఏసీ వస్తుంది. ఫస్ట్ టైం ఇలాంటి గార్మెంట్లో సింగిల్ గార్మెంట్ ఇది, అట్లా డబల్ కూడా ఉంది ఉండడం. నేను అయితే 10 గంటలకు వేసి మళ్ళీ మాట్లాడతాను, ఓకేనా. ఓకే, ఇదనమాట సంగతి. బయటకి అయితే వచ్చేసాను, వెళ్ళి తినేసి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి మనం సెంట్ థామస్ మెట్రో అయితే ఎక్కుతాను. సో మెట్రో లోపల ఉన్నాను. కార్డ్ అయితే తీసుకున్నాను లాస్ట్ టైం మెట్రోది. చూద్దాం, దీంతో పాటు మనం స్కాన్ చేసి ఆ యొక్క సెంట్ థామస్కి వెళ్ళాలి. ఇది సెంట్రల్ మెట్రోకి వెళ్ళేదనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2 టువర్డ్స్ సెంట్రల్ మెట్రోకి వెళ్తుంది. ఎగ్మూర్కి అయితే నెక్స్ట్ స్టేషన్ ఆగిపోయింది. సో ఇట్లా 2 డోర్లు ఉంటాయి. ఇది ఓపెన్ అయిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. 2 డోర్లు ఒకేసారి. ఈ రెండిట్లో క్లోజ్ అవుతుందో, ఫస్ట్ ఇది క్లోజ్ అవుతుంది, తర్వాత అది క్లోజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం స్కాన్ చేస్తాం అనమాట. ఇక్కడే ఓపెన్ అయిపోయింది. ఇదే అడ్మిషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్, టైలరింగ్ క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట. సో లోపలికి వెళ్ళి అవన్నీ కనుక్కొని మీకు వివరిస్తా. ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే వచ్చి నేర్చుకోండి బ్రో. లేడీస్కి కూడా నేర్పిస్తారు, జెంట్స్కి కూడా నేర్పిస్తారు. ఈరోజు వీడియో అంతే, నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేయండి. ఆ యొక్క కాస్ట్లు ఎంత, ఎన్ని రోజులు, వీకెండ్ అట్లా కూడా ఉంటుందా, లేకపోతే ఇక్కడే ఉండి చేసుకోవాలనేది కూడా క్లారిటీ చెప్తా, ఓకేనా.